హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం అడవికొచ్చాను. అడవి వాతావరణం ఏ విధంగా ఉందో నేను మీకు ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? అడవిలో ఇప్పుడు అడవికొస్తే ఇక్కడ ఒక కాయలు కనపడ్డాయి. ఇదిగో ఈ కాయలు ఇదిగో చూడండి. ఈ కాయలు ఏంటో తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉదయం పూట అడవికొస్తే చాలా హాయిగా ఉంది. మానసిక ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా ఎర్లీ మార్నింగు 6:30, 7 అలా అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొంచెం సూర్యుడు కూడా వస్తుండు. ఎందుకంటే సమ్మర్ కాబట్టి. వెదర్ కూడా చాలా బాగుంది. చాలా దూరం నుంచి రకరకాల పక్షుల కూతలు కూడా వినపడుతున్నాయి. పక్షులు, అదేవిధంగా కొన్ని రకాల నెమల కూతలు కూడా ఇప్పుడు దాకా వినపడ్డాయి. ఇప్పుడు ఆగినాయి. ఒకవేళ మళ్ళీ వస్తే మీకు వినిపిస్తాను. ఓకేనా? చూడండి, ఇది అడవి చాలా అందంగా ఉంది. దీని పేరేంటో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అడవిలో తిరుగుతున్నా కానీ నాకు అన్నిటి పేరు పూర్తిగా తెలియదు. అడవి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నేను గత వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా బాగుంది. ఎక్కడైనా పేర్చారు రాళ్ళు, చూద్దాం. ఉదయం పూట కనుక ఇలా అడవిలోకి చక్కగా బయటికి కనుక వస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ఇక ఒకసారి అడవి మొత్తం చూపిస్తా చూడండి. అదిగా బాగుంది కదా? అదిగదిగో అది అక్కడ అరుస్తున్నాయి నెమళ్ళు. ఆ చివర కొండ మీద అరుతున్నాయి. బాగుంది ఉదయం పూట. మనం ఉదయం పూట ఈ విధంగా అడవుల్లో తిరగటం వల్ల మనకు మంచి గాలి వీస్తుంది. అదేవిధంగా చక్కని ఆక్సిజన్ లభిస్తుంది. దాంతోపాటు మనం ఉదయాన్నే వచ్చాం కాబట్టి ఇప్పుడే సూర్యుడు వస్తుంది కాబట్టి ఈ ఉదయం సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మితోటి మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ కరిగించుకొని డి విటమిన్గా తయారైద్ది. మన బాడీలో డి విటమిన్ ఎంతో ప్రాముఖ్యత కలది. అన్ని ఫంక్షన్స్ సరిగ్గా ఉండాలంటే, మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్ బాగుండాలంటే డి విటమిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డి విటమిన్ ఉదయం పూట వచ్చేటువంటి ఎండలో మనకు దొరికిద్ది అనమాట. అంటే ప్రత్యేకంగా దాని నుంచేం రాదు. ఆ డి విటమిన్ నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలు మన బాడీ మీద పడి మన బాడీలో ఉన్నటువంటి కొవ్వును కరిగించుకొని డి విటమిన్గా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. చాలా హాయిగా ఉంది. ఉదయం పూట అడవిలో తిరుగుతూ ఉంటే హాయిగా ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చారనుకో, చక్కగా అడవి మొత్తం తిరిగి చూపిస్తారు. ఏది అడవి చూడని వాళ్ళు, అడవిని ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చూడకుండా ఉంటే రండి, మీకు ఒకసారి దగ్గర నుండి తిప్పి మొత్తం చూపిస్తాను. అదేవిధంగా వచ్చేది వానలాకాలం కాబట్టి వానలాకాలంలో కూడా అడవిలో రకరకాల కాయలు కాస్తాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? చాలా బాగుంటుంది వెదర్. ఒకసారి ఇటు వెళ్ళొద్దామా? రండి.
ఇదిగో చూడండి, బాగుంది కదా. చాలా చక్కగా ఉంది. పూర్వకాలం అడవిలో తిరిగి కొన్ని సంవత్సరాలు బతికినారు, వందల సంవత్సరాలు బతికినారు. ఎందుకంటే ఇక్కడ దొరికేటువంటి ప్యూర్ ఆక్సిజన్ మనకి ఆడ దొరకదు ఇంకా. ఇదిగో పక్షులు అయితే అదిగో పక్షి 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 పక్షి, అదిగో 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 పక్షిని చూసారా, చూసారా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇవి గుట్టకాయలు అంటారు, గుట్టకాయలు చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇదిగో గుట్టకాయలు అంటారు అట్లా. వీటిని మేకలు గొర్రెలు ఎక్కువగా తింటాయి. ఓకేనా. మీరు ఏ ఏరియా నుంచి ఈ వీడియో చూస్తున్నారు, ఆ ఏరియాలో అడవులు ఉన్నాయా లేవా, ఒకవేళ అడవులు కనుకుంటే అడవుల్లో మీరు తిరిగారా లేదా, క్లారిటీగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. ఇది ఇక్కడ పెద్ద మదుగుంది. ఇదిగా అది గది 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 ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. బాగుంది కదా. అదిగో వినపడుతుందా, నెమలి వస్తుంది, నెమలి. ఇక్కడ అడవిలో పువ్వులు ఉన్నాయి, పువ్వులను వాసన చూద్దాం. ఇదిగో చిన్న పువ్వు, ఇదిగో మంచి వాసన వస్తుంది, బాగుంది. మంచి వాసన వస్తుంది, చక్కని పరిమళాలు వెదజల్లుతుంది అది. మీరు ఇదిగో దీన్ని కన్నా చూసుకుంటే పూర్వకాలం వీటిని వైద్య రంగంలో బాగా ఉపయోగించేవాళ్ళు. అదేవిధంగా వీటిని తుంపుకొని ఈ సైడు చెక్కంతా తీసేసి మామూలుగా తినేవాళ్ళు. దానివల్ల ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి పూర్వకాలం చెప్పారు. సో కొంతమంది పల్లెటూరుల్లో ఇలాంటివి తీసుకెళ్ళి తినడం కూడా నేను చూశాను. మంచి ఆరోగ్యం ప్రయోజనాలు ఉంటాయంట దీనివల్ల. గురిగింజలు కూడా ఉన్నాయి కానీ లోపల ఉన్నాయి. మీకు ఒక కనపడితే చూడండి, అది అల్లైపు గురిగింజలు అయిపో. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేం. ఓకేనా.
ఈ వీడియో ఇంతతో సమాప్తం. తిరిగి నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం. ఓకేనా? అప్పటి వరకు మన ఛానల్ మీరు చూస్తూనే ఉండండి. అడవి అందాలను ఆస్వాదిస్తూనే ఉండండి. బాయ్.